ఇది మానసిక పనితీరు ప్రోత్సహిస్తుంది. వ్యాయామం మెదడు సెల్ వృద్ధి మరియు మానసిక పనితీరు మెరుగుపరిచే గ్రోత్ ఫ్యాక్టర్స్ విడుదల చేస్తుంది. సర్వేలు నిరూపించాయి కి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెమరీ, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మరియు కాగ్నిటివ్ డిక్లైన్ను మాంచి చేస్తుంది. 5వది సరైన నిద్ర పొందండి. నిద్ర జ్ఞాపక సమీకరణ, సమస్య పరిష్కారం మరియు విమర్శాత్మక ఆలోచన వంటి మానసిక ప్రక్రియలకు అత్యంత అవసరం. నిద్ర సమయంలో మెదడు కొత్త సమాచారం ప్రాసెస్ చేసి నిల్వ చేస్తుంది. ఇది తరువాత గుర్తు చేసుకోవడం సులభం చేస్తుంది. నిద్రలేమి అటెన్షన్, వర్కింగ్ మెమరీ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ను క్షీణిస్తుంది. నాణ్యమైన నిద్ర మెరుగైన నేర్చుకోవడం మరియు జ్ఞాపకాన్ని పెంచుతుందని పరిశోధనలు చూపిస్తాయి, మరియు నిద్రలేమి మానసిక పనితీరును ఖండంగా తగ్గిస్తుంది. 6వది సోషల్లీ యాక్టివ్గా ఉండండి. సాంఘిక పరస్పర చర్యలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. సారాంశమైన సంభాషణలు మరియు సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం మెదడును ఉత్తేజపరుస్తుంది మరియు మానసిక పతనం నివారిస్తుంది. సోషల్లీ యాక్టివ్మైన వ్యక్తులు మక్కువ మెమరీ మరియు మానసిక పనితీరును కలిగి ఉంటారు. సోషల్లీ యాక్టివ్మైనప్పుడు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. 7వది మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ స్కిల్స్, జ్ఞాపకాలు మరియు భావోద్వేగ నియంత్రణ వంటి మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఇవి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మానసిక పనితీరుకు కష్టంగా ఉంటాయి. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం మెదడులో గ్రే మ్యాటర్ను పెంచుతుంది. ఇది మెరుగైన మానసిక సామర్థ్యాలు మరియు భావోద్వేగ ఆరోగ్యానికి సంబంధించవచ్చు. 8వది స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. అధిక స్క్రీన్ సమయం, ముఖ్యంగా సోషల్ మీడియా మరియు నాన్ ప్రొడక్టివ్ కార్యకలాపాలలో, మానసిక పనితీరు పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది అటెన్షన్ స్పాన్ను తగ్గిస్తుంది మరియు మానసిక పనితీరును క్షీణిస్తుంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసి మరింత ఇంటరాక్టివ్ మరియు ఉత్తేజకరమైన కార్యకలాపాలతో పాల్గొనడం మీ మానసిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 9వది మీ మెదడును సవాలు చేయండి. వ్యాసాలు రాయడం, వాదనలు చేయడం లేదా క్లిష్ట సమస్యలను పరిష్కరించడం వంటి కార్యకలాపాలు మానసిక ప్రక్రియలను ప్రేరేపిస్తాయి మరియు మెదడును మెరుగుపరుస్తాయి. మానసిక సవాళ్లు మానసిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు మెదడును షార్ప్గా ఉంచడానికి సహాయపడతాయి. ఉదాహరణకు, సంక్లిష్ట విషయాల గురించి రాయడం, ఆర్గనైజేషన్, విశ్లేషణ మరియు సమాచారం సంగ్రహణ అవసరం. ఇది మానసిక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. 10వది ఆసక్తిగా ఉండండి. ఆసక్తి జీవితకాలం అవసరం. మెదడును సక్రియంగా మరియు ఆకర్షణీయంగా ఉంచుతాయి. కొత్త విషయాలు, హాబీలను మరియు జ్ఞాన ప్రాంతాలను అన్వేషించడం మానసిక వృద్ధి మరియు పొడిగింపు ప్రోత్సహిస్తుంది. జ్ఞాన ఆసక్తి మరియు కొత్తగా నేర్చుకోవడం అవకాశాలను అన్వేషించడం మెరుగైన మానసిక ఆరోగ్యానికి మరియు స్థితిస్థాపకతకు సహాయపడుతుందని పరిశోధనలు చూపించాయి. ఈ వ్యూహాలను మీ రోజువారీ జీవితంలో చేర్చడం మీ ఐక్యూ మరియు మొత్తం మానసిక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా మెరుగైన, మరింత చురుకైన మెదడును అందిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉంటే ఆ థమ్స్ అప్ బటన్ను నొక్కి థింక్ ట్వైస్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిగువ కామెంట్లలో మీకు ఉపయోగపడిన సూచనలు ఉన్నా వాటిని మా కమ్యూనిటీతో పంచుకోండి. చూడటానికి ధన్యవాదాలు.